10 years ago, the average age of a family of 4 members was 24 years. Since then, 2 children have been born. Till the average age of the family are the same today. If 2 children differ in age by 2 years, find the present age of the younger child. 10 సంవత్సరాల క్రితం నలుగురు కుటుంబ సభ్యుల యొక్క సరాసరి వయసు 24 సంవత్సరాలు. ఇప్పటి వరకు 2 పిల్లలు పుడితే వారి యొక్క సరాసరి మారలేదు. ఒకవేళ ఆ 2 పిల్లల యొక్క వయసుల మధ్య భేదం 2 సంవత్సరాలు అయినా ఆ పిల్లలలో చిన్నవాడి యొక్క వయసు ఎంత? ఏమంటుండు? 10 సంవత్సరాల క్రితం నలుగురు కుటుంబ సభ్యుల యొక్క సరాసరి వయసు 24 సంవత్సరాలు. ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి. సో ఇక్కడ నుంచి ఒక 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళింది, మైనస్ 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళింది. సో 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఈ నలుగురు కుటుంబ సభ్యుల యొక్క సరాసరి ఎంత అంట? 24. అంటే ప్రజెంట్ ఈ నలుగురు యొక్క సరాసరి ఎంత అవుతుంది? ఇక్కడ నుంచి 10 ఇయర్స్ జర్నీ చేసిరు కాబట్టి ఈ నలుగురు యొక్క సరాసరి 34. ఎందుకు? 10 ఇంక్రీజ్ అయింది. సో ఈచ్ వన్ 10 ఇంక్రీజ్ అయింది కాబట్టి యావరేజ్ కూడా ప్రతి ఒక్కరికి 10 లెక్కన పెరుగుద్ది. సో ఓవరాల్గా 24 ఉన్న ప్రతి ఒక్కరిని 34 ఏజ్ అవుతుంది. 10 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరి వయసు ఎంత ఇది? 34 సంవత్సరాలు అవుతుంది. అయితే ఈ గ్యాప్లో, సో ఈ మధ్య గ్యాప్లో ఒక 2 పిల్లలు పుట్టిరు. ఈ 2 పిల్లలు పుట్టినప్పుడు మొత్తం ఈ మెంబర్స్ ఎంతమవుతుంది? అప్పుడు 6 మెంబర్స్ అవుతారు. మెంబర్స్ అయితే 6 అయ్యారు కానీ ఈ యావరేజ్ మాత్రం ఏం మారలేదంట. సో 24 ఉంది. ఏది? ఈ స్టార్టింగ్లో ఉన్న యావరేజే ఉన్నది, 24 ఉంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ నలుగురు యొక్క యావరేజ్ ఎంత? 34. ఇందులో ఒక 2 యాడ్ అయ్యారు, +2. 2 యాడ్ అయితే యావరేజ్ ఏమైంది? 10 డిక్రీజ్ అయింది. యావరేజ్ అనేది 10 డిక్రీజ్ అయింది. అంటే ఇప్పుడు ఇందులో ఆ 2 ఉన్నారు కదా, సో 2 యొక్క వయసు ఎలా ఉంటుంది అంటే ఈ 24 × 2 అంటే ఈచ్ వన్ 24 అనుకుంటే × 2 48 అవుతుంది. సో ఈ 48 మరి లేదైనా కాదు, ఇక్కడ నుంచి 10 డిక్రీజ్ అయింది. అంటే 10 వీళ్ళు తీసుకున్నారు కాబట్టి తగ్గింది. యావరేజ్ అనేది ఎందుకు తగ్గింది? ఇలా కాంచి 10 లెక్కన తీసుకున్నారు. సో ఎంతమంది తీసుకున్నారు అంటే ఈ నలుగురు ఉన్నారు కదా, నలుగురు కాంచి ×4 × 10, ఓకేనా? 4 × 10 40 వయసు వీళ్ళు తీసుకోవడం జరిగింది. సో తీసుకోవడం వల్ల 24 2 48 -10 4 40, సో దట్ ఈక్వల్ టు 8. ఇది ఏంటిది? ఈ 2 యొక్క వయస్సుల మొత్తం. అంటే పెద్దోడి వయసు A, చిన్నోడి వయసు B అనుకుంటే ఈ మొత్తం 8 సంవత్సరాలు అవుతుంది. అదే పెద్దోడు మైనస్ చిన్నోడు, సో వీళ్ళిద్దరి వయసుల మధ్య భేదం వాడు ఇచ్చిండు, ఆల్రెడీ మనకు ప్రాబ్లంలో ఇచ్చిండు. ఏంది? 2 సంవత్సరాలు. సో వయసుల యొక్క భేదం ఎంత అన్నాడు? 2 సంవత్సరాలు. వీళ్ళిద్దరి మధ్య భేదం ఎంత? 2 ఇయర్స్. ఇట్లా 2 వ్యక్తులు కానీ 2 నెంబర్లు కానీ రెండింటి యొక్క సమ్ ఇచ్చి రెండింటి యొక్క డిఫరెన్స్ ఇచ్చినప్పుడు, ఎందుకంటే ఇది మనం ప్రాబ్లమ్స్లో చాలా ప్లేస్లలో మనకు రిపీటెడ్గా వస్తుంది కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి. సో రెండింటి యొక్క సమ్ము మైనస్ ఇచ్చినప్పుడు, సో రెండింటి మొత్తము రెండింటి భేదం ఇచ్చినప్పుడు ఈ రెండింటిని కలిపి బై 2 చేస్తే పెద్దది వస్తుంది. సో 8 + 2 10/2 5. సో పెద్దదాని వాల్యూ, పెద్దది ఏందన్నట్టు ఇక్కడ A అన్నట్టు, ఇది A వాల్యూ. ఈ రెండింటిని పెద్ద దాంట్లోంచి అంటే సమ్లోంచి దీన్ని మైనస్ చేస్తే బై 2 చేస్తే రెండింటి మధ్య భేదాన్ని బై 2 చేస్తే ఎంత వస్తుంది? సో 8 నుంచి 2 పోతే 6, 6/2 అంటే 3. ఇది చిన్నదాని వయసు. సో అదే ఈక్వల్ B. వాడు ఏది అడిగింది ఇంతకీ? చిన్నవాడి వయసు ఎంత? సో చిన్నవాడి వయసు ఎంత? 3. ఇట్లా ఇచ్చినప్పుడు రెండింటి భేదం ఇచ్చినప్పుడు ఆ రెండింటిని కలిపి డివైడ్ 2 చేస్తున్నాం, పెద్దది వస్తుంది. రెండింటిని ఒకదాంట్లో ఒకటి సబ్ట్రాక్ట్ చేసి రెండింటి యొక్క డిఫరెన్స్ని బై 2 చేస్తేనేమో చిన్నదాని వయసు లేదా చిన్నదాని నెంబర్ వస్తుంది.